హలో! హాయ్ అండి. ఇది ఎండు రొయ్యలు, గోంగూర పికిలండి. దీని రెసిపీ చూద్దాం. గోంగూరనైతే సన్నగా తరిగి శుభ్రంగా 4, 3 సార్లు కడుక్కొని ఇలా వడకట్టుకోవాలి. ప్లేట్‌లో గానీ, జల్లెడో గానీ నీళ్ళంతా వంచేయాలి. ఆ తర్వాత అయితే ఒక బాండీ పెట్టుకుని నూనె వేయకుండా ఉత్త గోంగూర అందులో వేసి వాటర్‌లో బాగా మగ్గనిచ్చేయాలి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత కాస్త చింతపండు వేసి, ఆయిల్ వేసి, ఆయిల్‌లో బాగా వేగనివ్వాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్ ఇలా బయటకొస్తున్నప్పుడు దీన్ని ఆపేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇంక గ్యాస్‌తో పని లేదు. దీంట్లో తగినంత కారము, ఉప్పు, ఒక వెల్లుల్లిపాయ దంచినది గుండా వేసి, కాస్త పసుపు వేసి దీన్ని గిన్ని పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మరి ఒక బాండీలో అయితే గనక ఒక గుప్పెడు ఎండు రొయ్యలని శుభ్రంగా కడిగేసుకొని 2, 3 సార్లు ఇలా వడకట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలని ఇందులో వేసి బాగా వేగనివ్వాలి. తడి చిటచిటలు ఆగిపోయినంత వరకు వేగించాలి. ఈ పచ్చడి ఆ రోజుడి కంటే మర్నాటికి బాగా ఊరి ఎండ్రాయిలు పులుపు వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది. ఒక వారం రోజులు గానీ ఎక్కువ పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం పికిలైనా ఎక్కువ అన్నం కలిసి తినే కొలది తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఏగితే చాలండి. ఇలా ఉండగా ఇంక ఈ చిటపటలు ఆగిపోయింది కదా! ఇది ఆ పికిల్‌లో వేసేసి కలిపేద్దాము. గరిటెతో కలిపిన దానికంటే చేత్తో ఒకసారి కలిపేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ జార్‌లో గానీ, ఒక బాక్స్‌లో గానీ పెట్టుకుంటే 10 రోజులైనా ఉంటుందండి. బాయ్ అండి.